ఆత్మ విజ్ఞానం అంటే ఏమిటి? మనలో దాగి ఉన్న నిజాన్ని తెలుసుకునే ప్రయాణం. మనిషి జీవితంలో ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచం ఎలా పనిచేస్తుంది? ప్రకృతి ఎలా ఏర్పడింది? మన శరీరం ఎలా పనిచేస్తుంది? మనస్సు ఎందుకు ఆలోచిస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉంటాడు. కాని, నేను ఎవరు? అనే ప్రశ్న మాత్రం చాలా అరుదుగా అడుగుతాడు. మనకు ఒక పేరు ఉంది. ఒక శరీరం ఉంది. ఒక కుటుంబం ఉంది. ఒక వృత్తి ఉంది. మనకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. కాని ఇవన్నీ కాకుండా, వీటిని అనుభవిస్తున్న నేను ఎవరు? ఈ ప్రశ్న నుంచే ఆత్మవిజ్ఞానం అనే అన్వేషణ ప్రారంభమవుతుంది. మనిషి బయట ప్రపంచాన్ని తెలుసుకోవడానికి విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు. కాని తనలోని ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఏం ఉపయోగించాలి? ఆత్మవిజ్ఞానం అనేది బయట ప్రపంచాన్ని జయించడం కంటే, మన అంతరంగాన్ని తెలుసుకునే ప్రయాణం. మన శరీరం మారుతుంది. చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు లేదు. మన ఆలోచనలు కూడా మారుతాయి. చిన్నప్పుడు ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఉండకపోవచ్చు. మన అభిప్రాయాలు మారుతాయి. మన ఇష్టాలు, కోరికలు, భావాలు కూడా మారుతూనే ఉంటాయి. అయితే, ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్నది ఎవరు? అక్కడే ఆత్మవిజ్ఞానం మన దృష్టిని లోపలికి తిప్పుతుంది. మనిషి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే, తనకు తన మనస్సుపై పూర్తిగా నియంత్రణ ఉందని అనుకుంటాడు. కాని ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని చూస్తే, మనస్సు ఎంత వేగంగా ఆలోచనలు సృష్టిస్తుందో తెలుస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. దాని వెంట మరో ఆలోచన. దాని వెంట ఇంకో జ్ఞాపకం. అలా మనస్సు గతాన్ని, భవిష్యత్తును, భయాలను, ఆశలను, కోరికలను నిరంతరం మన ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. మనిషి బయట ప్రపంచాన్ని నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కాని, తన మనస్సును ప్రశాంతంగా ఉంచడం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఆత్మవిజ్ఞానంలో మనస్సును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన అంశం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. ఆధ్యాత్మికత అంటే కేవలం కొన్ని మాటలు నమ్మడం కాదు. కేవలం పుస్తకాలు చదవడం కాదు. కేవలం ఇతరులు చెప్పిన విషయాలను అంగీకరించడం కూడా కాదు. మనలో మనమే పరిశీలించడం. మన ఆలోచనలను గమనించడం. మన భావాలను గమనించడం. మన కోరికలను గమనించడం. మన కోపాన్ని గమనించడం. మన భయాన్ని గమనించడం. మనం ఎందుకు బాధపడుతున్నామో తెలుసుకోవడం. మనం ఎందుకు ఒక విషయానికి ఎక్కువగా అంటిపెట్టుకుంటున్నామో తెలుసుకోవడం. ఇదంతా ఒక రకమైన అంతర్గత పరిశోధనే. బయటి ప్రపంచాన్ని పరిశోధించే వ్యక్తిని శాస్త్రవేత్త అంటాం. అయితే, తనలోని ప్రపంచాన్ని పరిశోధించే వ్యక్తిని ఏమని పిలవాలి? ఆధ్యాత్మిక అన్వేషణలో ఇది ఒక ముఖ్యమైన ఆలోచన. మనిషి తన జీవితంలో అత్యంత దగ్గరగా ఉన్న విషయాన్ని, తనను తాను, చాలాసార్లు పరిశీలించడు. మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఆత్మ అంటే ఏమిటి? దానికి ఒక్క వాక్యంలో సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం సాధారణంగా అనుభవించే శరీరం, మనస్సు, ఆలోచనల కంటే లోతైన స్థాయిని గురించి మాట్లాడుతున్నాం. మన శరీరాన్ని మనం గమనించగలం. మన ఆలోచనలను కూడా గమనించగలం. మన భావోద్వేగాలను కూడా గమనించగలం. అయితే, గమనిస్తున్న ఆ చైతన్యం ఏమిటి? అదే ఆత్మవిజ్ఞాన అన్వేషణలో ప్రధానమైన ప్రశ్న. ఈ అన్వేషణలో గురువు లేదా మార్గదర్శకుడి పాత్ర కూడా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తనలోకి తాను ప్రయాణించేటప్పుడు ఎన్నో సందేహాలు ఎదురవుతాయి. ఏది నిజమైన అనుభవం? ఏది కేవలం ఊహ? ఏది మనస్సు సృష్టి? ఏది అంతర్గత అనుభూతి? ఇలాంటి ప్రశ్నలకు సరైన మార్గదర్శకత్వం అవసరం కావచ్చు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం, అనుభవం, పరిశీలన, మార్గదర్శకత్వం ముఖ్యమైన అంశాలుగా నిలుస్తాయి. మనిషి సాధారణంగా ఆనందాన్ని బయట వెతుకుతాడు. డబ్బులో, పేరులో, సంబంధాలలో, వస్తువుల్లో, విజయాల్లో. కాని ఇవన్నీ ఉన్నప్పటికీ మనస్సులో అసంతృప్తి ఎందుకు ఉంటుంది? ఎందుకు కొన్నిసార్లు అన్నీ ఉన్నా ఏదో లోటుగా అనిపిస్తుంది? ఎందుకు ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది? ఇలాంటి ప్రశ్నలు మనల్ని మళ్లీ మనలోకి తీసుకెళ్తాయి. బయటి ప్రపంచం మన అవసరాలను తీర్చగలదు. కాని మన అంతరంగ ప్రశ్నలకు సమాధానం మనలోనే వెతకాల్సి ఉంటుంది. అందుకే ఆత్మవిజ్ఞానం అనేది ఒకరోజులో పూర్తయ్యే ప్రయాణం కాదు. ఇది ఒక ప్రశ్నతో ప్రారంభమయ్యే ప్రయాణం. నేను ఎవరు? అనే ప్రశ్నతో. ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం మనస్సును గమనించాలి. మన ప్రవర్తనను గమనించాలి. మన కోరికలను గమనించాలి. మన భయాలను గమనించాలి. మనలోని అహంకారాన్ని గమనించాలి. మనకు మనమే నిజాయితీగా ఉండాలి. అప్పుడు
మనిషి తనను తాను అర్థం చేసుకునే దిశగా నెమ్మదిగా అడుగులు వేయగలడు. చివరగా, ఆత్మవిజ్ఞానం అంటే ప్రపంచాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోవడం మాత్రమే కాదు. మన రోజువారీ జీవితంలోనే మనల్ని మనం గమనించడం కూడా ఆ ప్రయాణంలో ఒక భాగమే. మన మాటను గమనించడం, మన కోపాన్ని గమనించడం, మన ఆలోచనను గమనించడం, మన ప్రతిస్పందనను గమనించడం, మనలోని నిశ్శబ్దాన్ని గమనించడం. ఇలా మన దృష్టి బయట నుంచి లోపలికి తిరిగినప్పుడు, మనిషి తన జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తాడు. మనిషి ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఎంత దూరం ప్రయాణించినా, చివరికి తెలుసుకోవాల్సిన అత్యంత గొప్ప విషయానికి తానే ఎవరో తెలుసుకోవడం. అదే ఆత్మ విజ్ఞానం. మనల్ని మనం తెలుసుకునే ప్రయాణం, మనస్సును అర్థం చేసుకునే ప్రయాణం, మనలోని చైతన్యాన్ని అన్వేషించే ప్రయాణం, నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతికే అంతర్ముఖ ప్రయాణం.